హాయ్ అండి. ఇవాళ మా అత్తయ్య గారు వాళ్ళ ఊరు వచ్చాము. అక్కడ గార్డెన్ చూపిస్తాను చూడండి. ఈ పాప మా పాప ఇక్కడికి వస్తే బాగా ఎంజాయ్ చేస్తుంది ఫుల్గా. ఇక్కడ ఇవి మల్లి తీగ అనమాట, ఇవేమో కనకంబరాలు, మీకు తెలుసు కదా. ఇంకా చిన్న చిన్న మొక్కలండి, ఇవి కనకంబరం మొక్కలు, నాటు కనకంబరం ఉంటాయి కదా. ఇప్పుడు ఇవి కనిపించట్లేదు అసలు ఎక్కడ. మేము నర్సరీలో తీసుకొచ్చి పెట్టాము. ఇదేమో అంజీర్ మొక్క అండి, చూసారా చిన్న పిండి ఉంది. ఎన్ని రోజులు అవుతుంది అది వచ్చి, ఎప్పుడు పెద్ద అవుద్దో ఏంటో. ఇదేమో గుమ్మడి పాదండి, మంచి గుమ్మడి అంటారు కదా, తినే గుమ్మడి ఇది. ఇది ఇదంతా గోడ అవతల వైపు వెళ్ళిపోయింది రోడ్డు మీదకి, పాలేదు. ఇవేమో బచ్చల కూర మొక్కలండి, పురుగు పట్టాయి. వేపాకు నీళ్లు చల్లారంట మామయ్య గారు, కొంచెం ఏమన్నా అవుతాయి చూడాలి. ఏమో సీతాఫలం ఇంకా పూతలోనే ఉంది. సీతాఫలం లాస్ట్ ఇయర్ పెట్టామండి. ఇవి చామంతి మొక్కలు, ఇందులో 3 వెరైటీస్ ఉన్నాయి. ఇది గ్రూమింగ్ ఎలా చేయాలో తెలియట్లేదండి నాకు, కొంచెం చెప్పరా. ఇవేమో మళ్ళీ మంచి కనకంబరాలు, లాస్ట్ ఇయర్ నర్సరీలో కొనుక్కొచ్చామన్నమాట. ఇవి ఇక్కడ గింజలు పెడితే మొక్కలు మొలిసినాయి, అవే తీసి అటు పెట్టాము, ఇందాక చూపించాం కదా. ఇది మళ్ళీ నాటు గులాబీ అండి. ఇది కమలా మొక్క అండి, 3 ఇయర్స్ అవుతుంది, ఇంత పెద్దగా అయింది. ఈ ఇయర్ వచ్చింది కాయలు, ఈ ఇయర్ వచ్చాయి దీనికి. ఒక 15 కాయలు వచ్చి ఉంటాయి అంతే, రఫ్గా. ఇది కడియం నుండి తెప్పించారండి మా వారు. నాటు మొక్క, నాటు కమలా, ఈ ఇయర్ వచ్చేయండి. నిన్న గాలివానికి ఒక కాయ రాలి పడింది. ఇదిగో చూడండి, మీకు ఒకటి చూపిస్తున్నాను ఫ్రూట్. ఇలా ఉన్నాయి కాయలు. అక్కడ ఇది అంతా ఒకే కలర్ అయ్యేసరికి కనిపించట్లేదండి అసలు కాయలు ఎక్కడున్నాయి ఏంటో. వర్షం పడితే అలా కింద పడుతున్నాయి, అప్పుడు చూస్తున్నాము. సపోటా మొక్క అండి ఇది. ఇక్కడే చూసారా బీరకాయ తీగ ఇవన్నీ ఉన్నాయి. బంతి మొక్కకి అల్లుకుపోయిందంట, తీస్తే చనిపోతుందని చెప్పేసి మా మామయ్య గారు అలాగే ఉంచేశారు. అసలు ఇన్ని పూలు లేవండి అసలు. చూసారా చిన్నవి పిందులు, చాలా పూలు పూసేసాయి. నర్సరీ వాడు మోసం చేశాడండి, అన్నీ ఒకే కలర్ ఇచ్చేసాడు బంతి పూలు మాకు. హాయ్ అండి, ఇదిగోండి ఇది వైట్ గులాబీ. ఇప్పుడు బాగా వచ్చేస్తున్నాయి ఫ్లవర్స్. ఇవి వర్షానికి తప్ప కాయట్లేదండి, పూలు పూయట్లేదు అసలు. ఇప్పుడు బాగా పూస్తున్నాయి, ఈ వర్షాకాలంలోనే పూస్తున్నాయి, ఇంక మిగతా టైంలో అసలు పూయట్లేదండి అసలు ఏంటో. ఇది నాటుదనే ఇచ్చారు మాకు. అదే మళ్ళీ ఇక్కడ నాటుది ఒకటి ఉంది చూడండి, ఇక్కడ నాటుది మళ్ళీ గులాబీ మొక్కే. ఇక్కడ అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఇంకా అటువైపు 2 ఉన్నాయి. ఇక్కడే బెండకాయ మొక్కలు కూడా ఉంటాయి చూడండి. బెండకాయ మొక్కలు చూసారా, బెండ మొక్కలు. ఈ లైన్ ఇక ఈ గోడ, ఈ వాల్ ఎంత ఉందో చూసారా, అక్కడ వరకు కూడా బెండకాయ మొక్కలు ఉన్నాయి అన్నమాట. ఇలా లైన్కి బెండకాయ మొక్కలు వేశారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మళ్ళీ చూసారా 3-4 లైన్స్లో వేశారు ఇలాగా బార్కి. ఇవేమో వంకాయ మొక్కలు, ఇక్కడ వరకు వంకాయ మొక్కలు, ఈ సరౌండింగ్స్ అంతా వంకాయ మొక్కలు. మళ్ళీ ఇది వచ్చేసి బత్తాయి మొక్క అండి. ఇది బత్తాయి మొక్క. అక్కడ వరకు వంకాయ మొక్కలు ఉన్నాయని చెప్పాను కదా. ఇక్కడ నుండి అండి, అక్కడ నుండి ఇదంతా బెండకాయ మొక్కలు. మళ్ళీ ఈ బెండకాయ మొక్కలు ఈ కొంచెం దగ్గరగా వేసారు, మరి ఆకులు పెద్ద అవ్వడం వల్ల దగ్గరగా వచ్చేసాయి. కానీ ఇవన్నీ బెండకాయ మొక్కలు. మళ్ళీ మీకు చూసారా కనబడుతుంది, అక్కడ వరకు వంకాయ మొక్కలు, అక్కడ నుండి ఇటువైపు బెండకాయ మొక్కలు. ఇది నాటు జామ మొక్క అండి, ఫంక్షన్లో బాబు బర్త్డేకి ఇచ్చారు. మా కజిన్ గాయత్రి వాళ్ళ ఫంక్షన్కి ఇచ్చారనమాట బాబు బర్త్డేకి. ఇది గోంగూర అండి, చూసారా ఎంత గోంగూర. ఇంకా ఇక్కడ వరకు ఉందండి. మా మామయ్య గారు వాళ్ళకి వీళ్ళకి ఇస్తూ ఉంటారనమాట.
సో ఇది మిగిలింది. ఇది ఇవాళ నాకు తెలిసి ఇక్కడి వరకు మేము తీసుకెళ్ళిపోతాము. ఆ కొంచెం ఉంటుంది, మళ్ళీ ఈలోపు మళ్ళీ గింజలు వేస్తారు. ఇది యాపిల్ బేర్ మొక్క అండి. ఇందాక మీకు కమలా ప్లేస్లో ఉండాలి ఒక మొక్క, అది ఏమైందో చనిపోయిందండి. మళ్ళీ ఇక్కడ వేసాము ఇంకోటి తీసుకొచ్చి కడియం నుండి తెప్పించారనమాట మా వారు. ఇవి మళ్ళీ ఇంకోండి గులాబీ మొక్క ఇందాక ఇక్కడ ఒకటి ఉంటుందని చెప్పాను కదా, ఇదిగోండి. దీనికి మరి ఇప్పుడే చిగురు వస్తుంది, ఇంకా పూలు లేవండి దీనికి, చూడాలి. ఇందాక వంకాయ మొక్కలు చూపించాను కదండి, అవి ఇక్కడ దాకా ఉన్నాయి. ఇక్కడ మిరప మొక్కలు నాటామండి, ఇంకా ఇవి మాత్రం పెరగలేదండి, ఎందుకో తెలీదు. ఇవి కొంచెం చూసారా, ఈ సైజులోనే ఉన్నాయి, చాలా చిన్న సైజులో ఉన్నాయి. ఇవి మాత్రం పెరగట్లేదు, మిగతా అన్నీ పెరుగుతున్నాయి ఇక్కడ వేసినాయి. ఈ మొక్కల వరకే ఆగిపోయినాయండి, తెలీదు ఎందుకో. ఇప్పుడు చూపించాను కదండి మొక్కలన్నీ, అవేవి కూడా ఒక్క మందు కూడా వేయలేదండి కనీసం, ప్యూర్ ఆర్గానిక్. ఇది వచ్చి నేరేడు పళ్ళు అంటారు కదా, అల్లా నేరేడు ఏదో సంథింగ్, అది ఆ మొక్క అండి. ఇది నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి ఇది కూడా కాస్తుంది. ఈ మొక్క కూడా కడియం నుండే తెప్పించారండి. చాలా పెద్దదైంది కదా, ఇంకా చాలా పెద్దది అవుద్దంటండి ఈ మొక్క. ఇదేమో కొబ్బరి చెట్టు, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, 2 కొబ్బరి చెట్లు ఉన్నాయి. ములగ చెట్టు అండి, ఎన్ని ములగ చెట్లు వేస్తే ఇది ఒక్కటి బతికిందండి. ఎన్ని సంవత్సరాల నుండి వేస్తున్నాము ములక్కాయ చెట్లు, ఈ ఒక్క చెట్టు మాత్రం బతికిందండి మా ఇంట్లో. ఇది నూనె ఫ్రూట్ అండి, ఇది కూడా కడియం నుండే తెచ్చాము. అస్సలు చూస్తే ఎన్ని పిందెలునండి, అసలు చూడ్డానికి చెట్టు ఎంతో లేదు, కానీ గుత్తులు ఉన్నాయండి. అసలు గుత్తులు పెరిగిపోయాయి. అసలు మీకు కనిపించట్లేదు కానీ ఈ ఎండకి చూడండి అసలు ఎన్ని ఉన్నాయోనండి. అసలు గుత్తులు ఉన్నాయండి. ఫస్ట్ టైము ఇది, ఫస్ట్ క్రాప్. ఒకసారి 2 times కోసాము, ఇది 3rd time అనమాట. రెడ్ బెండకాయలండి ఇవి, మీకు ఓక్రా వెరైటీ అంటే ఇది రెడ్ బెండకాయలు ఇవి. మళ్ళీ దీని పక్కనే మళ్ళీ మామూలు నాటు బెండ. ఇవి 2 మొక్కలే ఉన్నాయండి, మిగతా చనిపోయినట్లు ఉన్నాయి. 3 మొక్కలు బతికినాయి మొత్తానికి ఇవి. మళ్ళీ ఈ గోడ లైన్ వేశారండి, మళ్ళీ ఈ గోడ గింజలు పెట్టేశారు. మీకు స్టార్ ఫ్రూట్స్ చూపిస్తాను. ఇవి స్టార్ ఫ్రూట్ చెట్టు అండి. స్టార్ ఫ్రూట్స్ అయిపోయాయండి, మొన్న క్రాప్ ఒకటే చాలా కాయలు కాసాయి, ఇది ఒక్కటి మిగిలింది. చూపిస్తాను ఆగండి, ఇక్కడ ఉన్నాయి, కనబడుతున్నాయా మీకు? అటువైపు వస్తాను ఆగండి. కనబడుతున్నాయండి స్టార్ ఫ్రూట్స్, కానీ ఎంత పెద్దవి అవుతున్నాయోనండి. వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉందండి దీంట్లో. వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ అంటే ఇవేనేమో, చాలా బాగున్నాయండి. ఇది పండిపోయేయండి, కోసేయడమే ఇంకా. కోసేసానండి, ఇంకొకటి ఉంది, అది కొంచెం ఇంకా ఉన్నాయండి, 3-4 ఉన్నాయి, పట్టుకోండి. ఇవి చిన్నవండి, ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇంకా చిన్న ఉన్నాయి, అవి పెరగాలి. నా ఫేవరెట్ ట్రీ చూపిస్తానండి ఇప్పుడు. నాకు ఈ మొక్క అంటే చాలా ఇష్టం అండి. మీకు అర్థమవుతుందా ఈ మొక్క ఏంటో? నాకు తెలిసి వచ్చినప్పుడల్లా కనీసం ఒక్క ఫ్రూట్ అన్నా ఉంటుందండి నా కోసం. మల్బరీస్, మా మామయ్య గారిని గ్రూమింగ్ చేయమంటున్నామండి. చూసారా, గ్రూమింగ్ చేయమంటున్నాము. చూసారా, అన్నీ పిందెలేనండి, చాలా పిందెలు. నాకు ఇలా బ్లాక్ అండ్ మెరూన్ కలర్లో ఉంటుంది చూడండి, ఈ కలర్లో ఉన్న ఫ్రూట్స్ అంటే బాగుంటాయండి నాకు, కొంచెం పులుపులుగా తీయగా. ఇంకా అక్కడ ఉన్నాయి చూసారా,
చూసారా అలా గుత్తులు గుత్తులు ఉన్నాయన్నమాట. అలా గుత్తులు గుత్తులు కనపడుతున్నాయండి మొక్కకి. ఇది పొట్లకాయ తీగండి. నర్సరీలో సీడ్ కొనుక్కొచ్చి పెట్టామండి. అసలు ఎన్ని కాయలు కాసిందంటే అండి, అసలు చాలా బాగున్నాయి కూడా. అసలు చాలా అంటే చాలా పొడుగు కాయలు వచ్చాయండి. అసలు చాలా ప్రూమింగ్ వచ్చింది. ఏంటి మీరు కట్ చేసింది రాలా క్లిక్. ఇదిగో ఇక్కడ ఒకటి కట్ చేయండి. ఇక్కడ 3 ఉన్నాయిగా. నీకు వస్తా చూపిస్తున్నా. చాలా కాయలు వచ్చాయండి. అది కూడా పోయింది, ముద్రపోయిద్ది.